హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే నిన్న గురువారం రోజుది. గురువారం రోజు నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సాయిబాబా దివ్య పూజ ఉంది కదా! ఆ పూజ అయితే చేసేస్తున్నాననమాట. ఆ పూజకి మనం ఖచ్చితంగా కూడా పెసరపప్పు అన్నం అనేది వండాలి. నేను అదే ఇక్కడ కుక్కర్ పెడుతున్నాననమాట. ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టేసి దేవుడి దగ్గర సర్దుదామని చెప్పేసి పనైతే స్టార్ట్ చేసేసాను. ఇంక మొత్తం ముందే క్లీన్ చేసుకున్నాను కాబట్టి పువ్వులయి సర్దేసి పూజ అయితే స్టార్ట్ చేయడమే. సాయిబాబా పూజని నేను చాలా బాగా నమ్ముతాను. చాలా బావుంటుంది కూడా. ఇదైతే థర్స్‌డే చేస్తారు. చాలా మందికి తెలిసే ఉంటది సాయిబాబా దివ్య పూజ గురించి. పూజకి కావాల్సినయన్నీ రెడీ చేసేసుకొని చక్కగా అయితే కూర్చుండిపోయాను. ఇంక దీపారాధన చేసి ప్రసాదం ఉడికే లోపల పూజకి కావాల్సినయన్నీ రెడీ చేసి బుక్ కూడా చదివేశాననమాట. ఇంక పూజ స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే వీడియో ఏం తీయలేదు. పూజ అయిపోయేసరికి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇంక దీనికి పోపు వేద్దామని చెప్పి నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యితో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసి పోపేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. అయితే చాలా బావుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చిద్దనమాట మైల్డ్‌గా. అండ్ డైజెషన్‌కి కూడా చాలా మంచిదనమాట. అండ్ ఎస్పెషల్లీ సాయిబాబా దివ్య పూజకి ఓన్లీ ఈ ప్రసాదం మాత్రం వండాలంటే ఆ బుక్‌లో రాసుంటదనమాట. 5 వీక్స్ అలా చేసిన తర్వాత ఈ ప్రసాదంతో పాటు బుక్స్‌ని కూడా పంచిపెడతారు. సో, ఫస్ట్ డే నేనైతే ఇది చేస్తున్నాను. ప్రసాదం తీసి దేవుడికి నైవేద్యం పెట్టేసి, హారతిచ్చేసి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ తర్వాత సాయిబాబా గుడి మా ఇంటి దగ్గరలోనే ఉంది. గుడికి వెళ్ళాననమాట. నేను గుడికి వెళ్ళేసరికి గుడిలో సహస్రనామావళి జరుగుతుంది పూజ. సో, అందరూ కూర్చొనున్నారనమాట. సాయిబాబా ప్రతిమలు ముందు పెట్టుకొని చక్కగా చేస్తున్నారు. ఏ రోజు చేసినా చేయకపోయినా నేను ఈ గురువారం మాత్రం బాగా చేస్తాననమాట పూజ. అండ్ ఈ సాయిబాబా దివ్య పూజ అయితే నేను ఇదివరకు కూడా చేశాను. ఏదన్నా కోరిక కోరుకొని ఇది చేస్తే మన సంకల్పం మంచిదైతే దేవుడు కూడా మంచే చేస్తాడన్నట్టుగా మనం కోరుకునే కోరిక మంచిదైతే దేవుడు ఖచ్చితంగా నెరవేరేలా చేస్తాడు. నేను ఇది మాత్రం నమ్ముతాను. ఒకటండి, నాకు ఇది కావాలి అని చెప్పి నేను ఏ రోజు నా కోసం కోరికైతే కోరుకోను. గుళ్ళో ఆ పూజ అవ్వంగానే సాయిబాబా హారతి కూడా స్టార్ట్ అయిపోయింది. సాయిబాబా హారతి మాత్రం నాకు భలేగా ఇష్టమండి. అందరూ కలిసి ఒకటే గొంతుతో చక్కగా పాడుతా ఉంటారు. ఫస్ట్‌లో నాకైతే నోరే తిరిగేది కాదు. మ్యూజిక్ మాత్రం హమ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంక హారతి అయిపోంగానే సాయిబాబా గుడిలో ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తారనమాట. సో, నేను కూడా అక్కడికే వెళ్ళాను భోజనానికి. చాలా బాగా పెడతారండి భోజనం మాత్రం. అన్ని రకాల కూరలు, పప్పు, బిర్యానీ అన్నీ కూడా పెడతారు. చాలా బావుంటుంది కూడా ఫుడ్డు. చూస్తున్న ప్లేట్‌లో ఐటెమ్స్‌తో పాటు సాంబార్ ఇంకా మజ్జిగ కూడా ఇస్తారనమాట. మంచిగా భోంచేసేసి ఇంటికి మాత్రం వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళాక ఫుల్ రెస్ట్. ఇంత అలసిపోయాం కదా! బాయ్ బాయ్ వ్యూవర్స్, పడుకుంటా ఇంకా.